సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి, ఆయనకు మద్దతు ఇస్తున్న కేటీఆర్ల దిష్టిబొమ్మలు జగదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి దళిత వ్యతిరేకులేనని, గత ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పిన తీరు మారలేదని, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్కు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, మండల వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దళిత స్పీకర్ అయినటువంటి శాసనసభలో స్పీకర్ అయినటువంటి ప్రసాదరావు గారిని జగదీష్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన వెంటనే క్షమాపణ స్పీకర్ గారికి చెప్పాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి దళితులంటే ఎప్పుడూ వ్యతిరేకమే. మొదలు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ చెప్పిండు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని. ఆ దళిత ముఖ్యమంత్రి చేయకుండా వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ దళిత వ్యతిరేకని నిదర్శనంగా అదొక ముఖ్య ఉదాహరణ. అలాగే ఇప్పుడు కూడా ఆయన దత్తపుత్రుడనే చెప్పుకునే జగదీష్ రెడ్డి స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంత సభాముఖంగా క్షమాపణ చెప్పకపోవడం. కేసీఆర్ కూడా ఉండాలి, ఆయన మొదలు చెప్పాలి. దత్తపుత్రుడికి చెప్తావో నీ పుత్రుడికి చెప్తావో ఆయన క్షమాపణ చెప్పించే బాధ్యత నీది కేసీఆర్. వెంటనే క్షమాపణ చెప్పించి దళితులకు నువ్వు అనుకూలంగా ఉన్నావని ఇట్లనన్నా నిరూపించుకుంటావేమో, ముఖ్యమంత్రిని ఎలాగూ చేయలేకపోయినావు, ఈ రకంగానన్నా కనీసం క్షమాపణ చెప్పిస్తావని ఈ సందర్భంగా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఈరోజు మన దళిత నాయకుడైన గడ్డం ప్రసాద్ గారిని మరి శాసనసభలో అనుచిత వ్యాఖ్యానించి జగదీష్ రెడ్డి గారు ఏకపక్షంగా ఒక సభా నాయకుడిని, మరి ఎమ్మెల్యే శాసనసభకు మొత్తానికి అధికారిగా పెద్ద ఆయనగా ఉన్న అంత వ్యక్తిని మరి కించపరుస్తూ అలా ఏకసభ్య వచనంతో మాట్లాడడం చాలా బాధాకరం. మరి సభ్యులందరూ ఏకకంఠంతో నిరసన తెలుపుతూ మరి క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ వాళ్ళకి అసలు సిగ్గున్నారు. అసలు విమర్శించడం తప్ప వేరే ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే కార్యక్రమం లేదు. వాళ్ళకు ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి సత్యమే ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, వారు గ్యారంటీ చేయలేదు. సంవత్సరం లోపు నువ్వు 10 సంవత్సరాలు చేయలేని కార్యక్రమాలు ఒక్క సంవత్సరం లోపలే నెరవేరుస్తూ ఉంటే, అంచెలంచెలుగా నెరవేరుస్తూ ఉండే. కనీసం వాళ్ళకి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. వాళ్ళు చేసిన తప్పులకి అది కప్పిపుచ్చుకోనికి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ కనీసం మళ్ళీ రోడ్డు మీద ధర్నా చేయడము, పెక్కి చేయడం అని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా మరి జగదీష్ రెడ్డి గారి సభ్యత్వం, మరి కేటీఆర్ సభ్యత్వం రద్దు చేస్తూ గతంలో కూడా మరి
టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపత్ కుమార్ గారు మన ప్రజల పక్షాన దళితుల పక్షాన మాట్లాడినందుకు వారిని మరి నిర్వేదికంగా సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరి జగదీష్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని సభ్యత్వం రద్దు చేయాలని ఈ సభాముఖంగా మరి మీ జర్నలిస్ట్ ముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. వారు సస్పెండ్ చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమం తెలపాల్సిందిగా కార్యకర్తలందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. పిసిసి అధ్యక్షుని పిలుపు మేరకు మరియు మన అసెంబ్లీ సభానాయకుడు అంటే అసెంబ్లీకి రాజ్యాంగపరం ఇచ్చిన పెద్ద ఒక పదవి చైర్ను కూడా అవమానించి మన జగదీష్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారు వీళ్ళు కనీసం దళితులను చూసి ఒక దళితుడునే కేసీఆర్ కూడా సార్ అనవచ్చు వస్తాను. కేసీఆర్ ఇప్పటికి అసెంబ్లీకి వస్తున్నాడు. దాన్ని వాళ్ళ దత్తపుత్రులైన జగదీష్ రెడ్డితో చెప్పించి కూడా దళితుడిని కించపరిచే విధంగా ఒక రాజ్యాంగ పదవి ఉన్న స్పీకర్ను కించపరిచే విధంగా మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడైనా అసలు టీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ ఇదివరకు కూడా ముఖ్యమంత్రి తలగా కాలు నడుపుకుంటా అన్నాడు కేసీఆర్. దళితుని చేయలే. కనీసం దళితునికి స్పీకర్ చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ దళితులు స్పీకర్ చేస్తే కూడా వాళ్ళు గౌరవించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారిని మరియు కేటీఆర్ను శాశ్వతంగా ఈ అసెంబ్లీకి మొత్తం అసెంబ్లీకి వాళ్ళని బహిష్కరించాలి. చట్టపరంగా కూడా అలా చర్యలు తీసుకోవాలి. సభ్యత్వం ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారిని ప్లస్ మరి కేటీఆర్ సభ్యత్వం రద్దు చేయాలి. వాళ్ళను అసెంబ్లీకి అడుగుపెట్టకూడ చేయాలి. వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళే మళ్ళీ నిరసన చేస్తున్నారు. అది ఎక్కడ న్యాయమో వాళ్ళు రాజ్యాంగం వాళ్ళకి 10 ఏళ్ళు పాలించారు. ఏం రాజ్యాంగం ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళను కఠిన చట్టపరంగా మరియు సభ్యత్వం కూడా రద్దు చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల పార్టీ పక్షాన నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఇలా రద్దు చేయకపోతే ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జై కాంగ్రెస్. అభివృద్ధి పేరిట 10 సంవత్సరాలు తెలంగాణకు తీరని ద్రోహం చేసినటువంటి కేసీఆర్, ఓడిపోయిన మైకంలో మతిస్థిమితం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇష్టారీతిన అసెంబ్లీలో ప్రవర్తిస్తూ దళిత నాయకుడైనటువంటి మన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడడం పట్ల అందరూ కూడా రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు కూడా అందరూ వ్యతిరేకంగా వాళ్ళకు నినాదాలు చేస్తున్నారు. వెంటనే ఈ జగదీష్ రెడ్డిని ఆయనకు వత్తాసు పలుకుతున్న కేటీఆర్ గారిని పుత్రుని దత్తపుత్రుని ఇద్దరిని కూడా వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళను సభ నుండి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. జై కాంగ్రెస్.